మెజిస్ట్రేట్ ను ఆశ్రయించారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడలో పూర్తి స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఆయుష్ ఎన్ఆర్ఐ ఎల్ఈపీఎల్ హాస్పిటల్ ఏర్పాటవుతోంది. ఈ నెల 13న ఈ హాస్పిటల్ ను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారు. ఎన్ఆర్ఐతో పాటు ఇక్కడి డాక్టర్ల ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ వై రమేష్ తెలియజేశారు. 200 పడకలతో 20 స్పెషాలిటీస్ తో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. 7 అధునాతన ఆపరేషన్ థియేటర్స్, బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. వైద్యం వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో సేవా దృక్పథంతో ఈ హాస్పిటల్ నిర్వహిస్తామని రమేష్ చెప్పారు. సిటీ స్కాన్ లేక హెడ్కి లేని మనిషి గుంటూరు తీసుకెళ్లి దారిలో చనిపోయిన పేషెంట్ నాకు చాలా మంది తెలుసు. అప్పుడు డాక్టర్ అందరం కలిసి ఒక సిటీ స్కాన్ మెయిన్ ఇన్వెస్ట్ చేసి పెట్టాం. అలాగే ఈ రోజు కొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ కూడా అన్ని బ్రాంచ్లు ఒక హాస్పిటల్ అనేది ఇప్పటికీ కూడా జరగడం లేదు. వైద్యుడిగా నేను గమనించిన విషయం అది. కాబట్టి అన్ని బ్రాంచ్లకు ఒక చోట రావాలి, పెద్దల పేరులోనే దాన్ని చేయాలి అనే ఉద్దేశంతో నిష్ణాతులైన మనుషులు, ఇక్కడ ఉన్న కూర్చున్న మనుషులు ఎంత గొప్పవాళ్ళని చాలా మంది వేరు వేరు దేశాల్లో పరిజ్ఞానాన్ని పొంది ఇక్కడ వచ్చి చేసే మన సేవ చేయడానికి వచ్చి అందులో మళ్ళీ వైద్యంలో కూడా పీక్ లో ఉన్నారు. ఒక్కొక్కరు సామాన్యులు కాదు. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత స్పోర్ట్స్ న్యూస్ ప్రసారం. తాజా సమాచారం